నమస్కారం మంత్రులు గారు. ఈరోజు నమస్కారం మంత్రులు గారు. ఈరోజు బోనాలు పండగ విశిష్టత, దీని గురించి కొంచెం వివరించండి. బోనాల పండుగ విశిష్టత, అమ్మవారు మైసమ్మ దుర్గాదేవిగా శ్రీ ఈశ్వరనామ సంవత్సర శ్రావణ శుద్ధ చతుర్దశి 17 ఆగస్టు 1997 సంవత్సరము కీర్తిశేషులు శ్రీ సామల మల్లారెడ్డి గారు వారి ధర్మపత్ని శ్రీమతి జయలక్ష్మి గారి దంపతుల చేతుల మీదుగా 11 రోజులు 16 మంది బ్రాహ్మణోత్తములచే ఉదయము సాయంకాలము చక్కగా వైభవంగా అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలు వైదిక నిష్ఠతో జరిగినాయి. అంతకుముందు అమ్మవారు కట్ట మైసమ్మ రూపంలో ఇక్కడ కింద గ్రామంలో ప్రకాశిస్తూ ఉండే, తర్వాత పరిణామ క్రమంలో అమ్మవారు కనకదుర్గాదేవిగా ఇక్కడ పోచమ్మ, ఎల్లమ్మ, ముచ్చాలమ్మ సమేత కనకదుర్గాదేవిగా అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి అమ్మ భక్తులందరికీ కూడా కోరిన కోరికలకు కొంగు బంగారమై భక్తులందరి యొక్క కష్టాలు తీరుస్తూ అమ్మ దీవెన అందిస్తుంది. బోనాల పండుగ యొక్క వైశిష్ట్యము, బోనము అంటే సంస్కృతంలో భోగము అని అర్థము. భోగం అంటే అమ్మవారికి సమర్పించే నివేదన. భక్తులు వారి ప్రేమ కొలది అమ్మను దర్శించుకున్నామని ఈ యొక్క బోనాల పండుగ సందర్భం లోపల వారికి అమ్మవారికి పాయసము ఇత్యాది పదార్థాలన్నీ చక్కగా నివేదన చేసి సమర్పించి బంధుమిత్రులతో కలిసి చక్కగా వారు ఆ కార్యక్రమాలు చేసుకుంటారు. బోనాల పండుగ మన తెలంగాణ సంస్కృతిలో అత్యంత ప్రముఖమైనది. భోగమే అమ్మవారికి సమర్పించి తద్వారా అమ్మవారిచ్చే భోగ భాగ్యాలను తీసుకోవడమే బోనాల పండుగ యొక్క వైశిష్ట్యత. అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ గడుపారడి బుచ్చనయమ్మ, దన్నులో నమ్మిన వెల్పుడమ్మల మనమ్ముల నుండియమ్మ, దుర్గ మాయమ్మ, కృపాభీక్షుత, మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు. జయ శ్రీరామ్. జయ శ్రీరామ్.